ధర్మాలకు శరీరంతోనే సుఖ దుఃఖం అనిపించాలా, వాచికంగా చేసిన ధర్మాధర్మాలకు వాచికంగానే అనిపించాలా, మనస్సుతో చేసిన ధర్మాధర్మాలకు మనస్సుతోనే అనిపించాలి. నేనేమనలేదనవా, నిన్ను ఎట్లన్నాడు, నన్ను ఇట్లానే అని బాధ కలిగిందా లేదా? అక్కడ శారీరకంగా ఏమైనా కలిగిందా, మానసికంగా కలిగిందా? కటువాక్యాల ద్వారా కలిగింది కొంత. ఏదైనా మనసుకే కానీ శరీరంతో చేస్తే నీకు శారీరకంగా దెబ్బలు వగేరా తగులుతూ ఉంటాయి, సుఖం దుఃఖం వగేరా. లేదు సుఖం కలగాలంటే నీ శరీరాన్ని పూజిస్తూ ఉంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు, ఇంకో సేవ చేస్తూ ఉంటారు వగేరా. శరీర సంబంధము. వాక్ సంబంధం అయితే నువ్వు ఇంకోరిని మంచి వాక్యాలు చేస్తే వాళ్ళు కూడా నేను స్థుతి చేస్తూ ఉంటారు, ఇంకోటి చేస్తారు, తిరుగుతూ ఉంటారు, నిన్ను తిరుగుతూ ఉంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదేది నీ ఎదుటి వాళ్ళకి ధర్మ రూపంలో అధర్మ రూపంలో ఆచరిస్తావో అదే మళ్ళీ నీకు తిరిగి వెనుకకు వస్తూ ఉంటుంది. పూజ చేస్తే పూజ, తిట్లయితే తిట్లు, స్తుతి అయితే స్తుతి, మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. ఎంత బాగుంది చూడండి. అందువల్ల శరీర వాంగ్ మనోభి ఏవ ఉపభుజ్యమానే, ఆ మూడిటితోనే మళ్ళీ భోగం అనుభవిస్తారు. ఉపభుజ్యమానం అంటే అర్థమేమి? వారికి సంబంధించిన ఫలాన్ని ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు ఉపభుజ్యమాని అనుభవించినందువల్ల విషయేంద్ర సంయోగజన్యే బ్రహ్మాదిషు స్థావరాంతేషు ప్రసిద్ధే. ఈ భోగాలు ఎట్లొస్తా అంటే విషయాలు ఇంద్రియాలకు సంయోగం జరిగినందువల్ల ఆ భోగం వస్తుంది. ఎక్కడి నుంచి అంటే చెట్టు దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు. వీళ్ళు వాళ్ళు అనేది కాదు, ఆఖరి బ్రహ్మదేవుడి వరకు కూడా. గౌరీదేవుని కామంతో చూసి ఓ తలకాయ పోగొట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆయన అయితే మాత్రమే ఎవరైనా వేదవాక్యాల దగ్గర మామూలే. అందువల్ల శరీరంతో చేసిన, వాక్కుతో చేసిన, మనసుతో చేసిన ఆ పాపము ఆ పుణ్యము ఆ ధర్మం వల్ల వచ్చింది, ఆ ధర్మం వల్ల వచ్చింది ఆ సుఖము ఆ దుఃఖము మళ్ళీ ఆ మూడిటితోనే స్థావరం దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు కూడా అనుభవించవలసిందే. నా భుంక్తే క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. ఆ చేసిన కర్మ అనుభవించకుండా కోటి కల్పాల వరకు కూడా ఎన్ని జన్మలు వచ్చినా అది పోయేదానికి అవకాశము లేదు. ఇంకా సమాధానం పూర్తి కాలే. అందుకంటే ధర్మాధర్మాన్ని విలక్షణ చేసి దాని అధికారి వేరు, దీని అధికారి వేరు, దాని ఫలం వేరు, దీని ఫలం అనేది సమాధానం చెప్పుకుంటూ వస్తున్నా. ఆఖరికి వేదవాక్యాలు ఏ విధంగా సమన్వయం కాబోతున్నాయని ముందు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు మధ్యలో తెలిపింది ఏంటంటే కర్మ 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల్లో కూడా విధి ప్రసేదాలు ఉంటాయి. వాటికి ఫలము సుఖము దుఃఖం ఉంటుంది. దాన్ని మళ్ళీ ఆ 3 ద్వారానే అనుభవించవలసి ఉంటుంది ప్రతి జీవికి కూడా అనేదాన్ని నిర్ణయము చేసి చెప్పారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సతో. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బ్రహ్మసూత్రాలు 4వ సూత్రం తత్సమన్వయాచరణ సూత్రంలో నిన్నటి వరకు కర్మకాండకు సంబంధించిన పూర్వపక్షం మహాఘాటుగా వేసేశారు. ఆ పూర్వపక్షానికి సమాధానం చెప్పుతూ వేద ప్రతిపాద్యమైన ఈ 3 కర్మలు శారీరకం వాచికం మానసం. శారీరకర్మ వాచిక కర్మ మానస కర్మ ద్వారా చేసిన ఆ పూర్వం ధర్మకర్మం చేత మళ్ళీ శరీరం చేతనే వాక్కు చేతని మనసు చేతని అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల దేనికి సంబంధించిన జిజ్ఞాస ఉంటుందో దానికి సంబంధం ఉంటుంది ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. ధర్మమో విహిత కర్మం చేత, అధర్మమో అధర్మోపి హింసాది ప్రతిషేధ చోదన లక్షణం. ప్రతిషేధ అంటే నిషిద్ధ వేద వాక్యాల ద్వారా ఉత్పన్నమయ్యేది అధర్మము.
అందువల్ల దాని యొక్క జిజ్ఞాస్య పరిహామ్యై, దేని ద్వారా అయితే దుఃఖం లభిస్తుందో ఆ దుఃఖం రాకుండా దుఃఖాన్ని నశింపజేసేదాని కొరకు జిజ్ఞాస చేయాలి అన్నారు. అందువల్ల తయోశ్చోదనలక్షణయోరర్థానర్థయోర్ధర్మాధర్మయో, వేద ప్రతిపాద్యమైన కర్మ ద్వారానే అర్థము అనర్థము, ప్రయోజనము అప్రయోజనము, సుఖము దుఃఖము రెండు కలుగుతున్నాయి. దేనివల్ల? ధర్మాధర్మాదుల ద్వారా. జీవుడు చేసిన కర్మ ద్వారా ధర్మము అధర్మం ఉత్పన్నమైంది. ఒకటేమో అనర్థము, ఒకటేమో అర్థము, ఒకటేమో ప్రయోజనము, ఒకటేమో అప్రయోజనము, ఒకటేమో సుఖరూపము, ఒకటేమో దుఃఖరూపము. ఆ ఫలం కూడా ప్రత్యక్షే సుఖదుఃఖే శరీరవాంగ్మనేభిరోపభుజ్యమాని, ఆ ఫలం కూడా ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది, సుఖరూపంలో కనిపిస్తుంది, దుఃఖ రూపంలో కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. ఏ కరణం చేతి చేశాడో శరీరంతో చేస్తే శారీరక సుఖమే, వాక్కుతో చేస్తే వాగు రూపమైన సుఖము, మనస్సుతో చేస్తే మానసిక రూపమైన సుఖమే ఆయా రూపంలో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది జీవుడికి. అందువల్ల విషయేంద్ర సంయోగజన్మి, ఎంతవరకైతే విషయం నుంచి ఇంద్రియ సంయోగం జరగదో అంతవరకు ఆ సుఖానుభూతి కలగదు. విషయం ఎక్కడో ఉంది, ఇంద్రియం ఎక్కడ ఉంది, ఆ రెండింటికి సంబంధం లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ సుఖానుభూతి కలగదు. అందువరకే ప్రత్యక్షం అంటే కూడా ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం ప్రత్యక్షం ఉన్నట్టుగా ఇంద్రియాల ప్రత్యక్షం ఏంటిది? అది సుఖరూపం కావచ్చు, దుఃఖరూపం కావచ్చు. అనుకూలమైతేనే సుఖరూపమో, ప్రతికూలమైతేనే దుఃఖరూపంగా ఉంటుంది. ఇది ఎవరికి ఎక్కడి నుంచి అంటే బ్రహ్మాదిషు స్థావరాంతేషు ప్రసిద్ధే, బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుని యొక్క ఆనందం దగ్గర నుంచి స్థావరం వరకు కూడా ఇది ప్రసిద్ధమై ఉంది. ఇది ఎవరికి కూడా చాటులో ఉన్నది కాదు, ప్రత్యక్ష రూపంలో అందరూ అనుభవిస్తుంది కనిపిస్తుంది. బ్రహ్మాది దేవత మనకు కనిపించకపోయినప్పటికీ శాస్త్రాది ద్వారా వినబడుతూనే ఉంటుంది. అనుమాన ప్రమాణం ద్వారా కూడా ఎవరు ఏ కర్మ చేశారో దాన్ని అనుభవించవలసిందే అని. అందువల్ల పూర్వకాలంలో ఎంతో మంది కూడా మరి కర్మ చేసింది అనుభవించిన రావణాదులు ఉన్నారు, దుర్యోధనాదులు ఉన్నారు, మరి పాండవులు ఉన్నారు, హరిశ్చంద్రాదులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ కర్మలు చేసి విహితమైన కర్మలు చేసి ఒకటి నిషిద్ధమైన కర్మలు చేసి ఆయా ఫలాన్ని పొందినట్టు మనకు చరిత్రలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల విషయేంద్రియ సంయోగం, విషయం అప్పుడు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ దాని ద్వారా జనించిన అపూర్వం మాత్రం తాను అంటిపెట్టుకొని ఉంటుంది. అదే కాలాంతరంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తూ ఉంటుంది. ఇది అతి సామాన్యమైన జీవుని దగ్గర నుంచి బ్రహ్మరూపమైన అలాంటి పెద్ద జీవుని దగ్గర కూడా సామాన్యమై ఉంటుంది. అందువరకు చెప్తున్న మనుష్యత్వాదారభ్య బ్రహ్మాంతేషు దేహవచ్చు సుఖతారతమ్యం అనుశ్రూయతే. మనుష్యాదారభ్యానికి మనకు చెప్పలేదు. ఎందుకంటే మానవత్వంతో కూడుకున్నవాడు మనిషి గాని దానవత్వంతోనో రాక్షసత్వంతోనో పశుత్వంతోనో ఆ స్వభావం కలిగి ఉంటే మానవుడు అనిపించుకోడు. ఆకారం మానవం కావచ్చు, కానీ వాని యొక్క స్వభావం ఏంటిది వేరే ఉంటుంది. కాబట్టి అందుకొరకే మానవత్వాదారభ్య బ్రహ్మాంతేషు దేహవచ్చు సుఖతారతమ్యం అనుశ్రూయతే. ఎన్ని శరీరాలు కలిగిన జీవులున్నాయో 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన సుఖము, దానికి సంబంధించిన దుఃఖము వేరువేరుగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు అట్లా అవుతుంది అంటే దానికి హేతుభూత సుఖానికి సుఖ తారతమ్యానికి హేతు ఏంటిది? ధర్మస్య తారతమ్యం, తద్ధేతో ధర్మస్య తారతమ్యం జన్మతే. ఈ రూపమైన వ్యత్యాసం వచ్చిందని కారణం ఏంటి అంటే జీవుడు ఆచరించిన కర్మ ద్వారా ఉత్పన్నమైన ధర్మము, దాని ద్వారా వెలువడిన అపూర్వము, దానికి ఫలరూపమైన సుఖదుఖము తారతమ్యం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల కర్మతారతమ్యం ద్వారా ధర్మతారతమ్యం, లేదా ధర్మతారతమ్యం ద్వారా కర్మతారతమ్యం, ఆ రెంటికి సంబంధించిన సుఖం కూడా వేరువేరుగా మనకు అనుభూతి కనిపిస్తూనే ఉంటుంది. మనం అనిపిస్తూ ఉన్నాం, ఎదుటి వాళ్ళు అనుభవించే చూస్తూనే ఉన్నాం, ఇంకా శాస్త్రాలు చెప్పేది కూడా అవగాహన చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడ కానీ లేకపోతే ఆ విధంగా కాకపోతే అందరికి ఒకటే రూపం, సుఖరూపమో దుఃఖరూపం ఉండాలి. ప్రతి జీవుడు కూడా తనకు ఇష్టమైన పని తప్పక చేయాలనుకుంటాడు. కాబట్టి చేసిన దాన్ని బట్టి వాడికి అపూర్వ ధర్మం ఉత్పన్నమవుతుంది. అందరూ ఒకే రకంగా ఆకాంక్షను కలిగి ఉండరు, వాళ్ళ ఆకాంక్ష వేరుగా ఉంటుంది. అందువరకే
రుచీనాం వైచిత్ర్యాద్రుజుకోటిల నానాపదజుషాం అని శివమహిమ స్తోత్రం వాళ్ళ అభిలాషలు వేరువేరుగా ఉన్న కారణం చేత వేరువేరు కర్మలను క్రియలను చేసి ఎట్లాగైతే మనం ప్రతినిత్యం ఇంట్లో ఎవరికి అభిరుచి అయిన వంటకం చేసి వాళ్ళు అనుభవిస్తున్నామో ఇంకోటి అనుభవించడానికి వీలు లేదో అక్కడ కోరుతున్నాం, చేస్తున్నా, అనుభవిస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా శారీరకంగా, మానసికంగా, వాచికంగా ఏది క్రియ చేయాలి, ఏది వాక్కుతో మాట్లాడాలి, ఏది చింతన చేయాలని తాను అనుకొని దాని ప్రకారంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి వాళ్ళ యొక్క క్రియ ఒకే రకంగా ఉండదు, భేదంగా ఉంటుంది. కాబట్టి అందువల్లనే ధర్మస్య తారతమ్యం గమ్యతే, దాని ద్వారా ఉత్పన్నమయ్యే ధర్మంలో కూడా భేదం ఉండేదానికి అవకాశము. ధర్మతారతమ్యాద్ అధికారి తారతమ్యం, ఇక్కడ అధికారి యొక్క భేదం కూడా ఉంది. ధర్మాన్ని అనుసరించి అధికారము లేదా అధికారాన్ని అనుసరించి ధర్మం కూడా ఉత్పన్నం, రెండు రకాలుగా కూడా అవుతుంది. ఎందుకంటే జాతిని బట్టి, ఆశ్రమాన్ని బట్టి, వయస్సును బట్టి, మరి లింగాన్ని బట్టి అక్కడక్కడ ధర్మం వేరువేరుగా చెప్పబడింది. వాళ్ళకు వేరువేరు క్రియలు, కర్మలు చెప్పబడ్డాయి. ఒకవేళ ఆ పద్ధతిని అనుసరించకుండా చేసినట్టయితే అది అధర్మం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మచారి చేయవలసింది గృహస్థు, గృహస్థు చేయవలసింది బ్రహ్మచారి, సన్యాసి చేయవలసింది గృహస్థు, గృహస్థు చేయవలసింది బ్రహ్మచారి, బ్రాహ్మణ చేయవలసింది క్షత్రుడు, క్షత్రుడు చేయవలసింది బ్రాహ్మణం చేసినట్టయితే కూడా అక్కడ అధికారిత్వం లేని కారణం చేత ధర్మంలో భేదం వచ్చేదానికి, అధర్మం ఉత్పన్నమయ్యేదానికి కారణమవుతుంది. అందువలనే ధర్మ తారతమ్యం ఎందుకు వచ్చింది అంటే అధికార తారతమ్యంతో వచ్చింది. అధికార తారతమ్యం చేత క్రియా తారతమ్యం వచ్చింది. ఆ క్రియా తారతమ్యం ద్వారానేమో మళ్ళీ అపూర్వ తారతమ్యం కూడా పోతుంది. అందుకొరకి ప్రసిద్ధించ అర్థిత్వ సామర్థ్యాధికృతం అధికారి తారతమ్యం, ఇది ప్రసిద్ధంగా మనకు అర్పించింది. ఎవరైతే అర్థిత్వం అంటే ఎవరెవరు దీన్ని కోరుకుంటున్నారో అట్లా వాళ్ళ యొక్క సామర్థ్యం ఎలా ఉందో, కోరుకున్నంత మాత్రం చేతనే ఏ క్రియ కూడా కాదు. వాళ్ళ ఏ శక్తి ఉందో, వాచిక శక్తి కావచ్చు, మానసిక శక్తి కావచ్చు, కాయిక శక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, దైవీ శక్తి కావచ్చు, ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ క్రియకు సంబంధించిన శక్తి ఉన్నప్పుడే క్రియ చేయగలుగుతాడు. కేవలం అనుకున్నంత మాత్రం చెందే క్రియం చేయలేడు. అయితే కొన్నిటిని మాత్రం, కొన్ని వాగాది రూపం లోపల మానసిక రూపంలో మాత్రము దానికి అంతగా పరిశ్రమ అవసరం లేదు కాబట్టి, శక్తి అంటే ఆర్థిక శక్తి వేరే అవసరం లేదు కాబట్టి నివర్తించవచ్చు. కొన్నిటికి మాత్రము ఆర్థిక కోరికను అనుసరించిన సామర్థ్యం కూడా కావాలి. అందుకొరకే అక్కడ కూడా అధికారి తారతమ్యము. కొందరు చేయాలనుకుంటారు, ఆర్థిక శక్తి లేదు, మరి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ విధంగా చేసే అవకాశము కనిపించవు. అందుకొరకే యాగాది అనుష్ఠాయినామేవ విద్యా సమాధి విశేషదుత్తరేణ పథగమనం. ఎట్లాగైతే అక్కడక్కడ శాస్త్రాల్లో ఛాందోగ్యోపనిషత్తులో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, శివగీతలో కావచ్చు, సాధకుడైన వారికి శరీరం మొదలుపెట్టిన తర్వాత మార్గాన్ని సూచిస్తోంది శాస్త్రం. ఎట్లాగా యాగం చేయాలనుకున్నాడు, యాగాది అనుష్ఠానం చేశారు, యాగం చేస్తూ దాన్ని యాగం చేసినందువల్ల విద్య అంటే అక్కడ ఉపాసన కూడా జరుగుతుంది. ఆ విద్యా సమాధి విశేషాది, ఆ ఉపాసన చేత సమాధి స్థితి కూడా కలుగుతుంది. సమాధి అంటే సమరూప భావన కూడా కలగవచ్చు, సమరూపమైన తత్వమందు నిష్ఠ కూడా కలగవచ్చు. మొత్తానికి ఎట్లయితే యాగాది కర్మల లోపల ఉపాసన ఉన్నందువల్ల ఉపాసన ద్వారా చిత్తేకాగ్రత, దాని ద్వారా సమాధి కలుగుతుంది. వాళ్ళకి ఏమయ్యా అంటే మరి ఉత్తరాయణ పథగమనం, ఉత్తరాయణ మార్గంలో ఆ జీవుడు వెళుతాడు. ఎందుకంటే విద్యాంచ యస్తద్వేదోపయోగించ ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. విద్య అవిద్య రెండింటిని తెలుసుకోవాలా. విద్య అంటే ఇక్కడ ఉపాసన, అవిద్య అంటే కర్మ అన్నట్టుగా ఇక్కడ కూడా మరి యాగాది కర్మ చేస్తూ ఉన్నాడు. వాడికి అందులో ఉపాసన కూడా జరుగుతుంది, దానిలో సమాధి స్థితి కలుగుతుంది. అలాంటి వాడు శరీరం వదిలిపెట్టినట్టయితే వాడు ఉత్తరాయణ మార్గంలో వెళ్తాడు. కేవలము ఉత్తరాయణ మార్గంలో పోతే వాడికి మోక్షం అని కాదు, సద్గతి అని కాదు.
ఎందుకంటే ఆ కర్మలు చేసిన వారికి ఉత్తరాయణ మార్గం చెప్పబడింది కానీ ఉత్తరాయణ మార్గంలో దక్షిణ మార్గంలో శరీరం వదిలిపోతే అట్లాగే పోతాడని కాదు. ఎందుకంటే వాడు పాపకర్మ చేసి ఉత్తరాయణ మార్గంలో వెళ్తాడా? పుణ్యకర్మలు చేసిన వాడు దక్షిణాయన మార్గం శరీరం వదిలిపోతే అట్లా పోతాడా? ఒకవేళ భీష్ముడు ఉత్తరాయణం వరకు ఎందుకు ఆగాడంటే తండ్రి స్వేచ్ఛామరణాన్ని ప్రసాదించాడు వర రూపంలో, కాబట్టి దాన్ని సార్థకం చేసేదాని కొరకు లేదు. బ్రహ్మచర్యంలో ఇలాంటి శక్తి ఉంటుందనే భావన చేత అందరికి అవగాహన రావాలనేది, శక్తి తను తీసుకుంటూ వచ్చేది అనే భావన సూచించేదాని కొరకు భీష్మ పితామహుడు ఆ విధంగా ఆచరించడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా మనకు ఒక శక్తిని నిరూపించేదానికి ఆ విధంగా చేయవలసి వచ్చింది. కాబట్టి అధికారి తారతమ్యంలో యాగాది అనుష్ఠానాలు చేసిన వాళ్లకు మాత్రమే అక్కడ ఉపాసన జరుగుతుంది. కాబట్టి ఉత్తరాయణ మార్గంలో వాళ్ళు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. మిగతా కేవలైరిష్టాపూర్తదత్త సాధనే ధూమాదిక్రమేణ, కేవలం ఇష్టాపూర్త దత్త ఇలాంటి సాధన ద్వారా శరీరం వదిలిపెట్టిన వాళ్ళు, ఇష్టం అంటే అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాం చానుపాలనం ఆదిత్యం వేక్షదేవం చ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టం అంటే యజ్ఞం అని కూడా ఉంది. అగ్నిహోత్రం చేయడము, చాంద్రాయనాది కృష్ణ చాంద్రాయన తపస్సు చేయడము, సత్యము, వేదానుసారి మార్గవర్తిత్వం వెళ్ళడము, ఆతిథ్యం వైశ్వర్యం ఇదంతా కూడా ఇష్టం కిందకు వచ్చేస్తుంది. తర్వాత వాపి గోప తడావుల బావులు తవ్వించడము, చెరువులు తవ్వించడం ఇలాంటివన్నీ కూడా మరి ఆపూర్తం కిందకు వచ్చేసింది. అన్నదానం వగైరంతా కూడా. ఇంకా మరి అహింస చేయకుండా ఉంటా బహిర్వేది ఇలాంటి దానం దత్తం కింద వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి కర్మలు చేసిన వారు, యజ్ఞం చేసిన వాళ్ళు, మరి అతిథి పూజ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ధూమాదిక్రమేణ దక్షిణ పద గమనం అన్నారు. ఈ వీళ్ళకు దక్షిణాయన మార్గంలో వెళ్తారు. ఈ మార్గం అంతా కూడా శివగతులు చాలా చక్కగా చెప్పబడింది జీవగతి నిరూపణ యోగం లోపల. కాబట్టి ఇప్పుడు కేవలం డబ్బు ఉన్న వాళ్ళు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారని కాదు. ఉపాసనలు చేసినందువల్ల కూడా ఉత్తరాయణ మార్గంలో వెళ్లే ఆ విషయాన్ని మనకు శివగతిలో రాముడు అడిగినందువల్ల శివుడు సమాధానం చెప్తూ ఉంటాడు. కేవలం ఉత్తరాయణ మార్గం దక్షిణాయన మార్గం చెప్పారు, స్వర్గలోకం నరకలోకం చెప్పారు, మరి గంధర్వాది లోకాలు ఎన్నో ఉన్నాయి కదా అంటే అక్కడ దానికి సమాధానం భగవంతుడు ఉపాసన అనుసరించి అక్కడ కూడా అధికారిని అనుసరించి ఆయా మార్గంలో వెళ్తారనే విషయం కూడా చెప్పబడింది. కాబట్టి కేవలం ఇష్టాపూర్తాది దత్త కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో దక్షిణాయన మార్గము అన్నారు. అందువల్ల తత్రాపి సుఖతారతమ్యం, అటు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళినా అటు దక్షిణాయన మార్గంలో వెళ్ళినా అక్కడ కూడా సుఖతారతమ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఎంతవరకు సాధన చేసి వెళ్లారో ఆ సాధన అనుసరించి సుఖం కలుగుతుంది కానీ అందరికి ఒకే రకంగా కలగదు. ఎందుకంటే యాగాలలో ఒకరు చేయవచ్చు, 2 చేయవచ్చు, 10 చేయవచ్చు. దశాశ్వమేధ యాగం అని వగైరా కొంతమంది 10 యాగాలు చేస్తారు, కొంతమంది చేస్తారు రకరకాలుగా. మరి ఒకరు చేసిన వారికి ఒకటే సుఖం, దానికి సంబంధించిన సుఖమే, 10 చేసిన వారికి 10కి సంబంధించిన సుఖము, తర్వాత అక్కడ తారతమ్యం ఉంటుంది. అట్లాగే యజ్ఞాలు దత్తాలు ఏదో వాపి గొప్ప తడాలు ఒకరు 10 జపించారు, ఒక 10 మంది చేసి ఉంటారు, ఇంకో రకంగా చేసి ఉంటారు. కాబట్టి దానికి సంబంధం. ఎందుకంటే ఇక్కడ చేసిన దాన్ని బట్టి వారికి ఆ మార్గంలో వెళ్లి అక్కడ సుఖం పొందుతారంటే ఈ విధంగా సుఖ తారతమ్యంగా కూడా ఉంటుంది. అందుకొరకే తైత్రీ శృతి ఆనందవేళలో ఒక మాట చెప్తుంది. యువకుడై ఉన్నాడు, సుందరుడై ఉన్నాడు, మరి 7 ద్వీపాలతో కూడుకున్న భూమండలము, ఆ భూమండలానికి సంబంధించిన చక్రవర్తిత్వం ఉంది, అనుకూలమైన భార్య, పిల్లలు, మంత్రులు, సామంతులు అందరూ ఉన్నారు, అష్టైశ్వర్యాలు కూడా కూడుకున్నాడు. ఇది మానవ లోక ఆనందం అన్నారు. దానికి అందరెట్లేమో మరి మానవ గంధర్వానందం అన్నారు, తర్వాత గంధర్వానందం అన్నారు, అంతకు 100 రెట్లేమో దేవగంధర్వానందము, దేవతానందము, ఇంద్రానందము, బృహస్పతి ప్రజాపతి ఇక్కడ పోతే బ్రహ్మదేవుడు ఆనందం వరకు కూడా 100 రెట్లు ఎక్కువ చెప్పబడింది. ఎందుకు? ఆయా కర్మలు చేసినందువల్ల ఆ శరీరాలు దానికి సంబంధించిన లోకాలు, దానికి సంబంధించిన సుఖం కలుగుతుంది అన్నప్పుడు క్రియను బట్టేమో అధికారి భేదం, అధికారానికి భేదాన్ని బట్టి క్రియాభేదం, క్రియాభేదాన్ని బట్టేమో మరి లోకానందం కలిగేదానికి
అవకాశం వచ్చింది. అందుకొరకే తత్రాపి ఆ దక్షిణాయన మార్గంలో కావచ్చు, ఆ ఉత్తరాయణ మార్గంలో కావచ్చు, సుఖతారతమ్యం తత్సాధన తారతమ్యం చ శాస్త్రాత్. సుఖ తారతమ్యం ఉంది, ఆ తర్వాతనేమో సాధన తారతమ్యం కూడా ఉంది. ఎందుకు అంటే ఫలానా దగ్గరికి వెళ్ళాలా, ఫలానా సుఖాన్ని అనుభవించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాధన చేయాలా, కానీ అనుకున్నది ఒకటి చేసేది ఒకటైతే ఆ దాన్ని కూడా పొందకుండా పోతాడు. ఎందుకంటే ఏ క్రియను ఎలా చేయాలో, ఏ యాగాన్ని ఎలా చేయాలో, ఎలా చేసినట్టయితే ఆ ఫలం పొందుతాడో అది చోదనా లక్ష్యం అంటే వేద విహితమైంది. ఆ సాధన అంతా కూడా, ఆ మార్గం అంతా కూడా దాన్ని తెలుసుకునేందుకు కూడా జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అంది శాస్త్రం. ఏ కర్మ చేసినందువల్ల ఆ జీవుడికి ఆ ఫలం దొరుకుతుందో ఆ విధంగా చేసినప్పుడే అక్కడికి వెళుతాడు, ఆ సుఖాన్ని అందిస్తాడు. కానీ సామాన్యంగా మరి తనకు ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే ఒకవేళ అందుకొరకే చేయించే వాళ్ళు కూడా జాగరూకులై చేయించాలి. వాళ్ళు కూడా విధి విధానం తెలిసి ఉండాలి. అందుకొరకే అంగ ప్రత్యంగాలు సక్రమంగా ఉండాలి. ప్రతి కార్యానికి కూడా అంగ ప్రత్యంగాలు సక్రమంగా లేకుండా కేవలం క్రియ జరిగినా, మంత్రలోపము క్రియాలోపం జరిగినా మరి సరైన ఫలం వచ్చేదానికి వీళ్ళది. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అధికార తారతమ్యం కనిపిస్తుంది, ధర్మ తారతమ్యం కనిపిస్తుంది, సుఖ తారతమ్యం కూడా కనిపిస్తుంది. అందువల్లనే అక్కడ కూడా సుఖతారతమ్యం ఎందుకు కలిగింది? తత్సాధన తారతమ్యం చ శాస్త్రాతో. దాని యొక్క సాధన యొక్క తారతమ్యం కూడా వేరువేరుగా కనిపిస్తుంది కాబట్టి శాస్త్రము అక్కడ మనకు ఇది సూచించింది. అందువల్లనే యావత్ సంపాదముషిత్వా ఇత్యస్మాదగమ్యతే. అక్కడ వెళ్ళిన వాడు ఎంతవరకు ఉంటాడో యావత్ సంపాదం, ఈ యజ్ఞయాగాదుల ద్వారా సంపాదించిన ఏ ధర్మం అనే సంపాదన ఉందో అది వాడి దగ్గర ఉన్నంత వరకే అక్కడ ఉంటాడు. మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తాడనేది కూడా లేదు. క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి అనే శాస్త్రం ద్వారా మనకు అవగతం. ఆ బ్రహ్మ భువనాన్లోక పునరావర్తనం వచ్చిన మాంపేత్యధికంతే అని గీతాశాస్త్రం చెప్పినట్టుగా బ్రహ్మలోకం వరకు వెళ్ళిన వాడు కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. బ్రహ్మలోకం వెళ్ళినవాడు అంటే బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాడు కాదు, ఆ లోకం వరకు మాత్రం. ఎట్లాగంటే ఫలానా రోడ్డు వరకు మా స్థలం అన్నాం అనుకోండి, అంతవరకు ఉంటుందా, రోడ్డు కూడా కలుపుకొని ఉంటుందా? రోడ్డును వదిలిపెట్టి రోడ్డు వరకు అనే అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఎట్లా ఉంటుందో అట్లాగే తే బ్రహ్మలోకే శివరాంతకాలే పరాం తాత్పరిముచ్యంతి సర్వే అని కేవల శృతి మనకు ఒక సమాధానం ఇచ్చింది. బ్రహ్మలోకం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్రహ్మదేవం ద్వారా శ్రవణం చేసి అక్కడి నుంచి మోక్షాన్ని ఉంటాయనే విషయాన్ని కూడా మనకు తెలుపబడుతుంది. మరి ఆ బ్రహ్మభవన లోకం అంటే ఆ లోకం లోపలికి వెళ్ళిన వాళ్ళు కాదు, లోకం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎంతవరకు యావత్ సంపాదముషిత్వ, ఎంతవరకు అయితే చేసిన పుణ్యం ఉంటుందో ఆ పుణ్యానుభవం జరిగినంత వరకు ఉండి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఎట్లాగంటే సినిమాకి పోయినవాడు, హోటల్కి పోయినవాడు ఎట్లా అయితే మళ్ళీ తిరిగి రావాలో అట్లాగే ఆ క్రియాకలాపం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రావాలా, మళ్ళీ చేయాలా, మళ్ళీ పోవాలి. ఇదే పునరపి మరణం, పునరపి జననం. ఈ విధంగా రకరకాలైన అధికారి, రకరకాలైన ధర్మము, దానికి సంబంధించిన సుఖము, ఇది తారతమ్యాన్ని బట్టి మనకు కలుగుతూ ఉంటుంది. అందుకొరకే ఏ కర్మ బలవత్తరమైందో ఆ కర్మ ద్వారా ఆయా సుఖాన్ని అనుభవించి మిగతా కర్మల కొరకు ఉషిత్త మళ్ళీ బండి కిందికి రావాల్సి వాడికి ఉంటుంది. అందువల్లనే మిగతా కర్మలను అనుసరించి వాడికి శరీరం వస్తుంది. ఆ శరీరాన్ని ద్వారా మళ్లీ కర్మలు చేస్తుంటాడు. ఈ విధంగా వాడికి ఈ పరంపర అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. అందుకని యావత్ సంపాదముషిత్వ ఇత్యస్మాత్ గమ్యతే. శాస్త్రం ఏం చెప్పింది అంటే వాడు చేసుకున్న కర్మ యొక్క ఫలం వరకు అక్కడ ఉండి ఆ భోగాన్ని అనుభవించి మళ్లీ తిరిగి వస్తాడని ఛాందోగ్యోపనిషత్తు 5వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. అందువల్ల వేద విహితమైన కర్మ అనురూపాలు కనిపించింది. ధర్మ జిజ్ఞాసము, బ్రహ్మ జిజ్ఞాసము. ధర్మ జిజ్ఞాసకు ఫలం వేరు, బ్రహ్మ జిజ్ఞాసకు ఫలం వేరు. అంతేకాకుండా నసపునరావర్తతే ఈ రెండు మార్గాల్లో కాకుండా నరక మార్గం ఒకటి ఉంది. అదేమి కేవల కుకర్మలు చేసినవాడు, నిందిత కర్మలు చేసినవాడు ఆయా లోకల నరకభోగాన్ని అనుభవిస్తాడు. కానీ ఈ మూడింటికి భిన్నమైంది ఎక్కడైతే
సర్వము తన స్వరూపంగానే భావించి ఆత్మత్వ జ్ఞానాన్ని పొందిన వాడు ఉంటాడో వాడికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అంటే తిరిగి రాడు, ఎందుకంటే జన్మ లేదు. తస్య ప్రాణ అత్ర ఇవ సుమలీయంతే నతస్య ప్రాణ ఉత్క్రామంతే. బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణాలు ఏ మార్గంలో వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే పంచభూతాల్లో కలిసిపోతాయి అనేది కూడా మన శాస్త్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాయణ మార్గం, దక్షిణ మార్గం, నారకీయ మార్గం, 3 మార్గాలు పోయిన తర్వాత ఇంక మార్గం ఉంది వాడికి. అసలు వాడికి శరీరమే లేదు. కర్మ ఎప్పుడైతే భస్మం అయిపోయిందో జ్ఞానాగ్ని సర్వకర్మ అన్నట్టుగా అట్లాగే వారికి ఆ జ్ఞానాగ్ని సమస్త కర్మలు పోయినాయి. సమస్త కర్మలు పోయినందువల్ల వారి శరీరం అనేది, ఎందుకంటే శరీరం వచ్చేదానికి ఒక బీజం ఉండాలి. ఆ బీజం ఏంటిది? కర్మ యొక్క ఫలం. ఆ కర్మఫల యొక్క ఎప్పుడైతే ఉందో బ్రహ్మజ్ఞానం చేత నశించిపోయిందో వారికి మళ్ళీ శరీరం వచ్చే అవకాశం కూడా లేదు. అందుకొరకు తస్య ప్రాణ నా ఉత్క్రామంతి. వారి యొక్క ప్రాణాలు మళ్ళీ లేచిపోయేది లేదు. ప్రాణాలు లేస్తాయి కదా, ఉత్తరాయణ మార్గంలో, దక్షిణ మార్గంలో, నారకీయ మార్గంలో వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. వాడి ప్రాణాలు లేవు, ప్రాణము తానే. అందుకొరకే తత్వ కోమోహ కశోక ఏకత్వాన్ని పశ్యత అన్నారు. మరి శోకము లేదు, మోహం లేదు, ఏకత్వాన్ని చూసేవాడికని. ఈ విధంగా బ్రహ్మజ్ఞాని అయిన వాడికి వారి ప్రాణాలు ఉత్క్రమం చెందవు. అందువలని వేద తారతమ్యం చేత, అధికార తారతమ్యం చేత, ధర్మ తారతమ్యం చేత ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన మార్గము, నారకీయ మార్గం ఇవన్నీ కూడా సుఖతారతమ్యం కూడా చెప్పేదానికి అవకాశం కలిగింది. అందువల్లనే మీ చోదనా లక్షణం ఏదైతే ఉందో ధర్మ జిజ్ఞాసం వేరు, బ్రహ్మ జిజ్ఞాస వేరు అనే కారణం చేత అక్కడ చెప్పబడింది. తథా మనుష్యాదిషు నారకాస్థావరాంతేషు సుఖలవశ్చోదనా లక్షణ ధర్మసాధ్య ఏవేతి గమ్యతే. మనుష్యుడు లోకం మొదలుపెట్టుకుని నరకాస్థావరాంతేషు, నరకం వరకు, నరకంటే నరకలోకం వరకు, మళ్ళీ స్థావరం అంటే ఈ పశు సమస్త వృక్షజాలం వరకు కూడా ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో అవంతా సుఖ లవశ్చోదనా లక్షణ. సుఖలవం, సుఖలేషమే కానీ సుఖాధిక్యం కాదు. ఎందుకంటే నరకలోకము దుఃఖము, స్థావరాల్లో ఉండేది కూడా దుఃఖము. ఇక్కడ దుఃఖమే, అక్కడ దుఃఖమే. అక్కడ సుఖం లవలేషంగా ఉంటుంది కానీ సంపూర్ణంగా ఉండదని కూడా మనకు వేదశాస్త్రం చెప్తుంది. కాబట్టి వేదశాస్త్ర లక్షణ ధర్మ సాధ్యమ ఏవేతి అంటే ఏదైనా కానీ సుఖము విధి విహిత కర్మానుష్ఠానం ద్వారా ఏ ధర్మమైతే సంపాదిస్తాడో ఆ ధర్మాన్ని అనుసరించి వాడికి తరతమ భేదాన్ని అనుసరించి కలుగుతూ ఉంటుంది అనేది మనకు శాస్త్రం ప్రమాణం. అందువల్ల ఈ విధంగా ధర్మ జిజ్ఞాసకు ఫలం వేరు, బ్రహ్మ జిజ్ఞాసకు ఫలం వేరు. ధర్మ జిజ్ఞాసలేమో కర్మానుష్ఠానానికి సంబంధించిన అధికారి తారతమ్యం ఉంటుంది, అధికారి భేదం ఉంటుంది, దాని సుఖతారతమ్యంగా ఉంటుంది. మనుష్యత్వాలు మొదలుకొని బ్రహ్మలోకం వరకు కూడా, నరక శరీరం మొదలుకొని స్థావరాంతం వరకు కూడా రకరకాలైన ఈ శరీరాలు దానికి సంబంధించిన భోగం వస్తుంది. అంటే అధికార భేదాన్ని బట్టే ఉంది కానీ ఇంకోటి చెప్పేదానికి అవకాశము లేదు, రాదు. తర్వాత బ్రహ్మజ్ఞానం అంటారా, వాడికి ధర్మము లేదు, కర్మము లేదు, అధర్మము లేదు. అందువల్ల వాడికి శరీరం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీజం లేదు, బీజం దగ్ధమైపోయింది. తథా పశు మనుష్యాదిషు, పశు అని లేదు, నాకు తప్పుపడిందేమో, మనుష్యాదిషు నారక స్థావరాంతేషు. ఎక్కడి నుంచి? మనుషులు పశువుల దగ్గర నుంచి, తర్వాత నరకయోనులైన స్థావరం. నారక స్థావరం అంటే అర్థమేమి? అవి నరక శరీరాలే కానీ ఇంకో శరీరాలు కాదు, స్థావర శరీరాలు అనే కదా. ఎందుకంటే దాని ముందుకొచ్చింది ఏదైనా అనుభవించవలసిందే. స్థావరం నీళ్ళు వస్తే తాగుతుంది, కొట్టేస్తే కొట్టబడుతుంది, ఇంకోటి చేస్తే ఇంకోటి అవుతూ ఉంటుంది. అందుకొరకు ఏ శరీరం పశు శరీరాదులు కావచ్చు, మానుష శరీరాదులు కావచ్చు, తర్వాత నారక స్థావరాంతేషు, నరక సంబంధమైన స్థావరం వరకు గల, అంటే మొత్తం శరీరాలు లెక్క పెట్టుకోండి, ఇంకా 84 లక్షల శరీరాలన్నీ కూడా ఎటువంటి అవి? సుఖలవశ్చోదనా లక్షణ ధర్మా సాధ్యస్య. సుఖలవం అంటే ఏంటిది? సుఖలేశం. సుఖము ఎటువంటిది? లేశము అంటే ఆ గడ్డిపోచ లాంటిది. లేశం అంటే, లవం అంటే ఏంటిది? గడ్డిపోచ. గడ్డిపోచతో సమానమైన సుఖము అదేంటిది? చోదనా లక్షణం.
అంటే వేద ప్రతిపాద్యమైన ధర్మ సాధ్యమైంది. గమ్యతే తారతమ్యేన వర్తమాన, అది ఏ సుఖమైనా కావచ్చు, వేద ప్రతిపాద్యమై ధర్మ సాధ్యమైంది. అది అల్ప సుఖమే కానీ అధిక సుఖము కాదు. అది కూడా ధర్మ సాధ్యము, అది కూడా తరతమ భేదాలు కలిగింది అనేది ఇప్పుడు సంపూర్ణంగా మనకు వచ్చింది అని. అందువల్ల సుఖసారతమ్యం బట్టి ధర్మతారతమ్యము, ధర్మతారతమ్యాన్ని బట్టి సుఖతారతమ్యము, ఆ కర్మతారతమ్యాన్ని బట్టి ధర్మతారతమ్యము, ఇదంతా కూడా మొత్తానికి తరతమ భేదాలు కలిగింది. అధికారి భేదము, కర్మభేదము, ధర్మభేదము, సుఖభేదంతో కూడుకొని ఉంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందువల్లనే నరక స్థావర సుఖ లవశ్చోదనా లక్షణ ధర్మాసాధ్యస్య ఏవేతి, ఈ వేద ప్రతిపాద్యమైన సుఖం కూడా ఏంటిది? వేద ప్రతిపాదన సుఖం ఏంటిది? ఇష్టాపూర్తి కర్మలు చేసింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ధర్మ సాధ్యమే కానీ ఇంకో దాని ద్వారా రాదు. అందుకొరకే దానిలో తారతమ్యం ఉంది కాబట్టి దీనిలో కూడా తారతమ్యం వచ్చేస్తుంది. తథా ఊర్ధ్వగతేషు అధిగతేషు దేహవచ్చు సుఖ దుఃఖ తారతమ్యస్య దర్శనాత్ తద్ధేతోరధర్మస్య ప్రతిషేధ చోదనా లక్షణస్య తదనుష్ఠాయనాంచ తారతమ్యం గమ్యతే. చోదనా లక్షణ ధర్మస్య ఇక్కడ రెండు చెప్పాడు మనకు. మొదటిది ఏంటి? ధర్మ తారతమ్యం దేని వల్ల కలిగింది? వేద విహితమైన కర్మ ద్వారా. చోదన లక్షణం అన్నారు కదా, విధి శాస్త్రాన్ని అనుసరించి తాను ధర్మ కార్యక్రమం చేశాడు కాబట్టి ధర్మలో తేడాను బట్టి